యేసుక్రీస్తు నామములో మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒక ఆయన నన్ను ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న ప్రతి హైందవుల్లోని ఉంటుంది ప్రశ్న. ఏమిటంటే, మీరు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారంటే ఊరికే నమ్ముకుంటున్నారా? మీకు విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. విదేశాల నుంచి మీకు అనేక రకాలుగా ధనం వస్తది. మీకేంటి అన్నీ వస్తాయి అని చెప్తుంటున్నారు. నిజానికి ఒకనాటి కాలంలో పేదవారిని ఆ యొక్క దరిద్రాన్ని తీసివేయడానికి, ఆ యొక్క వాళ్ళకున్నటువంటి కనీస అవసర బట్టలు, అలాగే వాళ్ళ కనీస అవసరము మంచి అవసరమైన హాస్పిటల్స్ అవి కూడా కొన్ని మిషనరీస్‌గా వచ్చి విదేశాల నుంచి వచ్చి కొంతమంది విదేశీయులు మన హైందవులకి కొంతమంది సహాయం చేసిన మాట వాస్తవం అది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళొచ్చారు కాబట్టే చదువొచ్చింది. వాళ్ళొచ్చారు కాబట్టే మరి పాలిస్టర్ బట్టలు వేసుకుంటున్నాం. వాళ్ళొచ్చారు కాబట్టే హాస్పిటల్‌లో చూపించుకుంటున్నాం. వాళ్ళొచ్చారు కాబట్టే కాలేజీలొచ్చాయి. సమస్య 90% వాళ్ళు ఇండియాలో మరి ఫారినర్స్ ఇక్కడ పరిచయం చేశారు. వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ మాటలు వాస్తవమే. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఇప్పుడు నేను హైందవుడిని. నేను యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నానంటే ఆయన నిజ దేవుడు కాబట్టి. ఆయనను గుర్తించి, అన్వేషించి, పరిశీలించి, పరిశోధించి నేను దేవుడిని తెలుసుకున్నాను. అంతే ఎక్కడి నుంచో కూడా నాకు ఫండ్స్ రావు. ఎక్కడి నుంచో బయట నుంచి ఎక్కడి నుంచి కూడా నాకు రూపాయి కూడా నాకు రాదు. ఇచ్చినా సరే అయి నాకు అవసరం లేదు. ఎందుకంటే నా కష్టం మీద నేను బ్రతికి, నేను అనేక మందికి నేను మరి ఉపకారం చేయాలని దేవుడు నాకు అందించాడు కాబట్టి, నేను కష్టపడి ప్రతి రూపాయి కష్టపడి నేను ఇతరులకు కొంతమందికి నేను సహకారం మరి కొంతమంది నేను చేస్తున్నాను. ఎందుకనంటే అది ఎక్కడి నుంచో రాదు. నేనేమి పెద్ద రోజు ఈ బట్టలు నీట్‌గా ఏసుకున్నాను. ఈరోజు ఎందుకు ఏసుకున్నానంటే వీడియోలో కనిపించడానికి మాత్రమే సుమా. నాకు కూడా కష్టాలు, నష్టాలు ఎన్నో ఉన్నాయి నాకు కూడాను. నేను ఎక్కడి నుంచో వస్తే, విదేశాల నుంచి డబ్బు వస్తే, ఎవరో ఇస్తే నేను ఈరోజు ఇగో ఈ ఆటో వేసుకోవాల్సిన పని లేదు. నేను ఆటో డ్రైవర్‌ని నేను. నేను ఆటో డ్రైవర్‌ని. నేను ఆటో వేసుకుంటాను నేను. ఆటో వేసుకొని ఈరోజు నేను నా జీవనం కొనసాగిస్తూ, నా భార్య బిడ్డలు పెంచుకుంటూ, నేను సువార్త సేవ చేస్తూ దేవుని పనిలో ఉంటాను. ఎందుకంటే దేవుడంటే నాకు పిచ్చి. నాకు మత పిచ్చి లేదు సుమా. మత పిచ్చి కాదు. నాకు దేవుడంటే పిచ్చి కాబట్టి నేను ఆటో వేసుకుంటాను. నాకే విదేశాల నుంచి కూడా డబ్బు వచ్చుంటే, నాకే అనేక మంది నుంచి మరి ఆ డబ్బులే వచ్చుంటే నేను ఆటో ఎందుకు వేసుకుంటాను? నేను ఆటో వేసుకోను. అందరిలాగే కార్‌లో తిరిగి, అందరిలాగే జలసాలతో ఉండి, అందరిలాగే నేను ఉంటాను. కానీ నాకైతే ఒక్క రూపాయి కూడా బయట నుంచి ఎక్కడి నుంచి కూడా రాదు. నేను ఆటో వేసుకుంటాను. ఉదయం మరి 9 గంటలకు ఆటోకి వెళ్ళిపోయి, మరి సాయంత్రం 8 వరకు నేను ఆటో వేసుకుంటాను. నేను వారానికి 4 రోజులు ఆటో వేసుకుంటే, 3 రోజులు నేను దేవుని పరిచర్య నేను చేస్తాను. ఇది నా పరిచర్య. అంతేగాని నాకెవరు కూడా విదేశాల నుంచి డబ్బులు రావు. నా కష్టం మీద నేను బ్రతుకుతున్నాను. నేను దేవుడిని తెలుసుకున్నాను. దేవుని పరిచర్య చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సువార్త చెప్పండి అని నా మాటగా చెప్పండి. అనేక మంది అగ్నిలో లాగినట్టు ప్రతి ఒక్కరిని కూడా సువార్త విషయం ప్రకటిస్తూ అనేక మంది సువార్త చెప్పి రక్షణ భాగ్యం వారికి ఇవ్వండి. వారు కూడా పరలోకానికి మరి వారు కూడా పరలోకానికి వెళ్ళాలి అనే ఉద్దేశంతోటి దేవుని మాటలు, మంచి మాటలు చెప్పడానికి నేను పూనుకున్నాను. నేను కష్టపడుతూ దేవుని మాటలు అందిస్తున్నాను. కానీ ఎక్కడి నుంచి కూడా బయట నుంచి డబ్బులేమీ నాకు రావు. నా కష్టం మీదే నేను బ్రతుకుతున్నాను. కాబట్టి మీరు దేవుని తెలుసుకోండి. మీ పని మీరు చేసుకుంటూ దేవుని పని కూడా మనం చేస్తే ఆ దేవుడే ఆశీర్వదిస్తాడు. నన్ను దీవించాడు. మిమ్మల్ని కూడా దీవించాలని ఆశిస్తూ మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి నడిపించును గాక. ఆమేన్.